#ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. లక్ష్మణ్ రామ్ 8064 సార్ ప్లీజ్ రిప్లై. అనాజన్ హెయిర్స్ 37.1%, థియోజన్ హెయిర్ 62.9% ఉంది. ఇప్పుడు నేను ట్రీట్మెంట్ అండ్ మెడిసిన్స్ ప్రాపర్ డైట్ ఫాలో అవుతున్నా సార్, సో క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ప్లీజ్ రిప్లై. యూజువల్గా ట్రైకోస్కోపీ టెస్ట్ ఎప్పుడైతే చేస్తామో ఇటువంటి వాల్యూస్ అనేటువంటివి మనకు తెలుస్తాయి. ట్రైకోస్కోపీ టెస్ట్ అంటే మన స్కాల్ప్ పైన ఉండే హెయిర్ని ట్రైకోస్కోప్ అనే ఇన్స్ట్రుమెంట్ ద్వారా మ్యాగ్నిఫై చేసి ఈచ్ స్క్వేర్ సెంటీమీటర్లో ఎన్ని టీలోజన్ హెయిర్ ఉన్నాయి, ఎన్ని అనాజన్ హెయిర్ ఉన్నాయి అనేటువంటి దాన్ని అసెస్ చేస్తాం. అలా స్కాల్ప్ మీద 3 ఏరియాస్లో అసెస్ చేసి వీటికి ఒక యావరేజ్ కడతాం. సో ఇలా వచ్చిన యావరేజ్ నుంచి మనము వాల్యూస్ అనేటువంటివి డిరైవ్ చేస్తాం. అంటే మన స్కాల్ప్ మీద గ్రో అవుతున్న హెయిర్ ఏ స్టేజెస్లో ఉన్నాయి అంటే మనకందరికీ తెలుసు అనాజన్ స్టేజ్, కటాజన్ స్టేజ్, టీలోజన్ స్టేజ్ అండ్ ఎక్సోజన్ అని. ఇప్పుడు ఈ అబ్బాయికి వచ్చిన రిజల్ట్లో అనాజన్ హెయిర్ అనేటువంటిది ఓన్లీ 37% ఉంది, టీలోజన్ హెయిర్ అనేటువంటిది 62% ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ ని మనం టీలోజన్ ఎఫ్లూవియం అంటాం. అంటే టీలోజన్ స్టేజ్ అనేటువంటిది ఒక టెంపరీ రెస్టింగ్ స్టేజ్ అనమాట. ఆ స్టేజ్ వచ్చింది అంటే హెయిర్ ఈజీగా రాలిపోతాయి. ఎప్పుడైనా ఒక నార్మల్ స్కాల్ప్ ఉంది అంటే ఆ నార్మల్ స్కాల్ప్లో 70 to 80% హెయిర్ అనేటువంటిది అనాజన్ స్టేజ్లో ఉండాలి. అనాజన్ అంటే యాక్టివ్లీ గ్రోయింగ్ స్టేజ్. 10 to 15% హెయిర్ మాత్రమే టీలోజన్ స్టేజ్లో ఉంటుంది. ఒక 2% హెయిర్ ఆల్వేస్ క్యాటజన్ స్టేజ్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ అనాజన్ స్టేజ్ కాస్త తగ్గించబడి దాని ప్లేస్లో టీలోజన్ స్టేజ్ వచ్చేస్తుందో అటువంటప్పుడు వీళ్ళకి హెయిర్ ఫాల్ విపరీతంగా అయ్యే ఛాన్స్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి రికవర్ అవ్వాలంటే ఫస్ట్ ఎందుకు తినకి ఇలా జరుగుతుంది అనే దాన్ని మనం బ్లడ్ టెస్ట్ చేసి ప్రాపర్ హిస్టరీ తీసుకొని ఇంకా అవసరమైతే క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి తనకి ఏవైనా కోమార్బిడిటీస్ ఉన్నాయా, ఇంకేదైనా డిసీజ్ ప్రాసెస్ జరుగుతూ ఉందా, లేకపోతే ఏదైనా మెటబాలిక్ డిజార్డర్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయా, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ప్రాపర్గా ఉందా లేదా, తన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇటువంటివన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలి. వీటిలో మనకు ఏవైతే ప్రాబ్లమ్స్ కనిపిస్తాయో వాటిని 1 by 1 మనం సాల్వ్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈజీగా టీలోజన్ స్టేజ్ మళ్ళీ నార్మలైజ్ అయిపోతుంది, అనాజన్ స్టేజ్ మళ్ళీ 70కి రీచ్ అయిపోతుంది అండ్ ఆటోమేటిక్గా మీ హెయిర్ ప్రాపర్గా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.